సబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, నిన్న సాయంకాలము నెలపడుపు కూటంలో మరి శ్రేష్టమైన ఉపదేశం ద్వారా, శ్రేష్టమైన ఆరాధన ద్వారా మీరు చాలా సంతోషించారు, దీవించబడ్డారు. పరమ తండ్రి కృప ఈ నెలంతా మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి, మీ ప్రయాణాల్లో, మీ పనులలో ఆయన దీవెనకరంగా మిమ్మల్ని ఆశీర్వకరంగా నిలబెట్టును గాక. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ఉదయం లేవగానే ఎవరి ముఖ దర్శనం చేసుకుంటాడట దావీదు రాజు గారు? అయ్యా, నేను లేవగానే నీ ముఖ దర్శనము చేసుకుంటాను, నీ ముఖ దర్శనం నేను తేరి చూస్తాను. ఏ రీతిగా బిడ్డలారా, మనము కన్నులు తెరిస్తే ఈ లోకము కనబడుతుంది, కన్నులు మూసుకుంటే ఆయనను చూడగలుగుతాం. ఉదయం లేవగానే, నిద్ర లేవగానే ఆయన ముఖ దర్శనం. మరి ముఖ్యముగా రేయి మొదటి జామున మరి దావీదు గారు రాత్రి జాముల యందు ప్రతి జాముకు ఒకసారి ఆయన ప్రార్థన చేసేవాడు. అర్ధరాత్రి మేల్కొనేవాడు ఆయనను చూడడానికి కొరకు, ఆయన స్తుతించడానికి కొరకు. మరి మన దేశంలో, మన భారతదేశంలో ఆయుర్వేద శాస్త్రంలో ఆ ముహూర్తం ఉదయకాలం 3 గంటల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. కానీ బిడ్డలారా, ఇక్కడ రహస్యం మీకు చెబుతాను, అది బ్రహ్మ ముహూర్తం కాదు, అబ్రహాము గారి ముహూర్తం. అబ్రహాము గారి ముహూర్తం అనగా చూడండి, అది శ్రేష్ఠుడైన నీతిమంతుడైన అబ్రహాము గారు ఏ సమయంలో లేచేవాడు, ఇస్సాకు గారు అదే సమయం లేచేవాడు, యాకోబు గారు అదే సమయం. ఆ రీతిగా వారు దినమునకు 7 మార్లు ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన స్తుతించేవారు. దావీదు గారు కూడా 119వ కీర్తనలో 164వ వచనంలో చెప్తాడు, దినమునకు నేను 7 మార్లు నేను స్తుతిస్తాను, నీ న్యాయ విధులను బట్టి. మనం దేన్ని బట్టి ఆయన స్తుతించాలి? ఆయన ముఖ దర్శనం చేసుకోవడము ఉదయకాలం లేవగానే ఎంత భాగ్యము బిడ్డలారా. ఆయన భక్తుల గుంపులో చేరి ఆయన ఆరాధించడము మరి మనకు అనుదినము ఉదయకాలం జూమ్ ప్రేయర్ మీటింగ్ ద్వారా మనకు ఉన్నది కదా ఇంత గొప్ప భాగ్యము. మరి ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించారు. మీరు ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మీకు ఇది అవైలబుల్ లేకున్నా మీరు ఆయన ఉదయకాలం లేవగానే ఆయన ముఖ దర్శనం చేసుకొని, అయ్యా నన్ను సజీవురాలుగా నిలబెట్టినందులకు నిండు మనసుతో మీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. ఇజ్రాయేల్ యొక్క ఇష్టకరమైంది పరమ తండ్రికి అదే. వారు ఉదయం లేవగానే ఆయన ముఖ దర్శనం చేసుకొని ఆయన స్తుతిస్తారు, ఆయనను గణపరుస్తారు. బిడ్డలారా, అదే రీతిగా మనము కూడా ఆయన ముఖ దర్శనంతో, నీ ముఖ దర్శనము చాలయ్యా నాకు, ఎవరు సమీపించలేని తేజస్సులో నువ్వు నివసిస్తున్నావని ఒక చక్కటి మధురమైన పాట ఉంది మనకు. కాబట్టి బిడ్డలారా, ఉదయకాలం లేవగానే ఆయన ముఖ దర్శనం చేసుకొని మన దినం ఆరంభిద్దాము. మన పనులన్నిట్లలో, మన ప్రయాణాలలో, మన చదువులలో, మన ఉద్యోగాలలో, ప్రతి పనిలో ఆయన తోడుగా ఉండి ఆయన దక్షిణ హస్తం నిన్ను కాపాడుతుంది. అట్టి విధంగా ఆయన కృప విస్తరింపచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవునైనా ఉదయకాలం లేవగానే, వేకుజాం లేవగానే మీ ముఖ దర్శనం చేసుకొని మా దినం ఆరంభించినట్లుగా, అయ్యా నిదానించి మిమ్మల్ని చూచున్నట్లుగా మా పనులన్నిటినీ మీకు మీ యొక్క బాహు హస్తం మాకు తోడు ఉంచి నడిపించేవారని, మా ప్రయాణంలో మాకు తోడు ఉండి నడిపించేవారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.